సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, ఈ 2 అక్షరాలతో ఉన్నవాళ్ళు నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు బిడ్డ. వాళ్ళు నీకు చాలా కావలసిన వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు కూడా. కానీ ఇలాంటి సమయంలోనే నువ్వు కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. నువ్వు ఒక్క 2 రోజులు కనుక ఆగినట్టయితే నిజంగా వాళ్ళెవరో నువ్వే తెలుసుకోగలుగుతావు అని చెప్పి బాబా మనకు ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి. అసలు ఏంటి విషయం, బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈరోజు వీడియోలో. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి ఒక 10 మందికి షేర్ చేయండి. ఇంకా మన వీడియోలో అండి ఒక గురువుగారి గురించి తెలియజేస్తున్నాము. చాలామంది అండి, అక్క ఈ గురువుగారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క, మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి, అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కామెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి. ఇంకా ఈ గురువుగారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఒక వశీకరణ కానివ్వండి, లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన ఫోన్ నంబర్ 9347293375. ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి బాబా దగ్గర నుంచి ఎలాంటి ఒక సందేశం వచ్చినా కూడా అది మనందరికీ కూడా చాలా వరకు కూడా కనెక్ట్ అవుతుంది అక్క. నిజంగా నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నానో అది నాకు సంబంధించింది అయి ఉంది అని చాలామంది ఫీల్ అవుతున్నారు. అలాగే ఇప్పుడు పంపించిన ఈ సందేశం కూడా అండి చాలామందికి కూడా మన అందరం కూడా చాలా అలర్ట్గా ఉండవలసిన ఒక విషయం అండి. అంటే మనల్ని ఒక ఆపద నుంచి కాపాడడం కోసం బాబా దగ్గర నుంచి ఇలాంటి సందేశాలు మన మూలంగా తెలియజేస్తూ ఉన్నారనమాట. అలాంటిదే ఏం చెప్పబోతున్నారు అని అంటే, బిడ్డ, ఈ 2 అక్షరాలతో ఉన్నవాళ్ళు నిన్ను మోసం చేయాలని అనుకుంటున్నారు తల్లి. నువ్వు కొంచెం జాగ్రత్త పడాలి. కొద్ది రోజులు అంటే ఒక 2 రోజుల్లో ఆగితే కనుక వాళ్ళెవరో నీకు తెలిసిపోతుంది అని. ఆ అక్షరాలు ఏంటి అనేది కూడా నేను చెప్తానండి. వీడియోని పూర్తిగా చూడండి, చివరిలో చెప్తాను. అసలు జరిగిన కథ ఏంటి అని అంటే, ఒక బాబా భక్తురాలు ఒక ఆవిడ ఉందండి. ఆవిడ నిజంగా వడ్డీ వ్యాపారం చేస్తుందనమాట. ఆవిడకి 2 ఫ్రెండ్స్ ఉన్నారనమాట. 2 ఫ్రెండ్స్ వాళ్ళు నిజంగా మామూలుగా మాట్లాడుతూ తనతో వచ్చేసి ఇట్లాగా మనీ అనేది అవసరమైంది అని అన్నప్పుడు, తను ఏంటంటే వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, మనకు తెలుసు. వీళ్ళిద్దరూ తనకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే, తను అయ్యో వాళ్ళ దగ్గర ఎంత స్ట్రిక్ట్గా ఉండాలా అని తను కొంచెం ఫస్ట్లో పెద్దగా పట్టించుకునేది కాదు. కొంచెం వడ్డీ అది లేట్గా ఇచ్చినా కూడా. ఇంకా ఈ 2 ఫ్రెండ్స్ ఏం చేసేవాళ్ళు అని అంటే, తనని మోసం చేయటం కోసం ఇట్లా కొంచెం మనల్ని ఇదిగా పట్టించుకోవట్లేదు, మనం ఒక ఐడియా చేద్దామని చెప్పేసి వీళ్ళిద్దరు ఏం చేశారనంటే, వాళ్ళ ఫ్రెండ్స్ బయట వాళ్ళ దగ్గర నుంచి ఎవరో అడుగుతున్నారని చెప్పి వీళ్ళు షూరిటీ ఇచ్చి, అరే నువ్వు మమ్మల్ని నమ్మి ఇవ్వచ్చు, నా ఫ్రెండ్ నన్ను అడుగుతుంది ఇట్లాగా 1 lakh 2 lakh అని చెప్పేసి తన దగ్గర నుంచి తీసుకొని ఆ వడ్డీ అనేది ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ పేరు చెప్పి తను తీసుకునేదండి. అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా మార్చి మా ఫ్రెండ్స్ కావాలి అని చెప్పి తీసుకుంటూ ఉండేది. అలా ఒకరోజు ఏమైంది అని అంటే, ఇద్దరు కూడా 3 లక్షలు తీసుకున్నారండి తన దగ్గర నుంచి, తన ఫ్రెండ్ కోసము అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర నుంచి బయట ఫోన్లో మాట్లాడనిచ్చి తను కూడా నమ్మేసింది. సరే ఫ్రెండ్స్ కోసం అడుగుతున్నారు కదా అని ఎలాంటి ఒక షూరిటీ లేకుండా చాలా కావాల్సిన ఫ్రెండ్స్ వీళ్ళు నన్ను ఏమి మోసం చేయరు అని నమ్మి వాళ్ళకి ఒక 3 లక్షలు ఇచ్చిందండి. ఇచ్చే సమయంలో వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తున్నారనమాట, అమ్మ నువ్వు ఒక 2 రోజులు ఆగు, ఇది చాలా పెద్ద అమౌంట్, ఇంతవరకు కూడా నువ్వు వాళ్ళకి ఇచ్చింది ఒక 50,000, నువ్వు అట్లా 1 lakh లోపే నువ్వు ఇచ్చావు, కానీ ఇప్పుడు అడిగేది ఇద్దరికి కూడా 3 lakhs ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి. నువ్వు ఒక 2 రోజులు మాత్రం ఆగితే నీకు వాళ్ళకి ఇవ్వచ్చా లేదా అనేది కూడా నువ్వు ఆలోచించుకొని చెయ్యి అని. సరే పెద్దవాళ్ళు కదా, అమ్మవాళ్ళు ఇలాగే చెప్తూ ఉంటారులే అని చెప్పేసి తను ఆలోచించే టైం కూడా ఎదుటి వాళ్ళు ఇవ్వరండి ఒక్కొక్కసారి మనకి. అలా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫోర్స్ చేస్తూ ఉన్నారు, ప్రెషర్ పెడుతూ ఉన్నారు. అరే నిన్ను అడుగుతున్నాను, నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ వడ్డీ ఇస్తారు నీకు ఈ అసలుతో పాటు, అంటే వడ్డీ ప్లస్ అసలు కూడా కలిపి ఒక 2-3 monthsలో ఇప్పించేస్తాను మేము, మా మీద నీకు నమ్మకాలు లేదా అని చెప్పి మాటలతో తనని మోసం చేసి ఎలా అయితే కనుక వాళ్ళ దగ్గర నుంచి, అంటే తన దగ్గర నుంచి
అమౌంట్ అనేది తీసేసుకున్నారనమాట. అంటే తను ఇచ్చేలాగా చేశారనమాట. తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక నెల అండి, ఒక నెల మాత్రం ఇంట్రెస్ట్ అది బాగా ఇచ్చారు వాళ్ళకి, తను టైంకి ఇచ్చారనమాట. ఇంక సరే తనకి ఒక నమ్మకం వస్తుంది కదా అని చెప్పేసి సరే అనుకుంది. సరే మనం భయపడుతూ ఉన్నాము, అమ్మ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, అరే ఒక 2 days ఆగరా, నీకు తెలిసిపోతుంది ఎవరు ఏంటి అని ఆలోచించుకొని చెయ్యమ్మా. తను ఏంటంటే వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకైనా మనీ ఊరికే రాదండి, వాళ్ళు రొటేషన్లో ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ అమౌంట్ అక్కడిది ఇక్కడ కడుతూ వాళ్ళు రొటేషన్ చేస్తూ ఉంటారు, లాభాలని ఏదో ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని. అలాంటి వాళ్ళని తన ఫ్రెండ్స్ అని చెప్పి నమ్మి తనకు మోసం చేశారండి. నిజంగా ఆ అమౌంట్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారండి, ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారనమాట. అది 2వ నెలలో తనకు తెలిసిందనమాట. అది ఇంకొక ఫ్రెండ్ మూలంగా తను తెలుసుకుంటుంది. అరే వాళ్ళిద్దరూ నిన్న ఊరు వెళ్ళడం నేను చూసాను, అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఏమో వెళ్ళారులే, వస్తారు కదా మళ్ళీ అని చెప్పేసి తను అనుకుందండి. కానీ 2వ నెల వడ్డీ రాలేదు, 3వ నెల కూడా వడ్డీ రాలేదు. అరే ఏంటో ఫోన్ చేస్తే తీయట్లేదు, మరి చెప్పకుండా కూడా వెళ్ళిపోయారు ఇలాగా అని చెప్పేసి లేట్ అయ్యే కొద్దీ తనకి టెన్షన్ ఎక్కువైపోయిందండి. అసలు 1 నెల వడ్డీ మాత్రమే ఇచ్చారు, మొత్తం 6 లక్షలు కూడా తనకి లాస్ అయిపోయిందనమాట. నిజంగా అండి ఇప్పుడున్న రోజుల్లో మనం మనీ పరంగా మనకి ఎంత క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ అయినా కూడా మనం ఇప్పించడానికి ముందుగా ఆలోచించాలి. ఒక షూరిటీ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. లేదు అనుకుంటే ఏదో ఒక విధంగా బాబా మనల్ని కాపాడడం కోసం మన పెద్దవాళ్ళ రూపంలో కానీ వేరే వాళ్ళ రూపంలో కానీ మనకు ఖచ్చితంగా సలహాలు ఇస్తూ ఉంటారు. అండి మనకి ఇంట్లో మనకి పనిచేసే వాళ్ళు మేడ్ ఎవరైనా సర్వెంట్ కానీ సర్వెంట్గా ఉన్నవాళ్ళు ముసలి వాళ్ళైనా సరే వాళ్ళ సలహాలు తీసుకోవడం అనేది చాలా మంచిదండి. చాలామంది అనుకుంటూ ఉంటారు మన ఇంట్లో పనిచేసే అమ్మాయి ఆమె మాట మనం వినడం ఏంటి అని. నిజంగా చాలా వరకు కూడా జరిగిన సంఘటనలండి ఇవన్నీ. అలాగా వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పినప్పుడు వినుంటే కనుక తనకి గనక నిజంగా ఇంత పెద్ద నష్టం అనేది వచ్చుండేది కాదు. అలాంటిది వాళ్ళిద్దరూ కూడా అండి చాలా కావాల్సిన ఫ్రెండ్స్ తనకి. అలాంటప్పుడు ఇలా మోసం చేస్తారా అనేది అస్సలు నమ్మలేకపోయిందనమాట. దాంట్లోంచి బయటపడడానికి తనకి చాలా టైం పట్టింది. అందువల్ల ఎప్పుడు కూడా అండి మనం తీసుకునే నిర్ణయాలు 1-2 సార్లు టైం తీసుకొని వాళ్ళు ఎంత ఫోర్స్ చేసినా సరే, అంటే వాళ్ళకి ఏం నష్టం ఉంటుంది, అలా అమౌంట్ ఇచ్చేది మనం కాబట్టి మనం నష్టపోతున్నాం కాబట్టి మనం ఆలోచించి బాగా టైం తీసుకొని చేయాలన్నమాట. అదే ఇప్పుడు ఎవరైతే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో ఖచ్చితంగా ఆలోచించి చెయ్యండి ఫ్రెండ్స్. బాబా ఇప్పుడు మనకు చెప్తున్నారు, ఒక 2 రోజుల్లో ఎవరు మనల్ని మోసం చేయబోయే వాళ్ళు ఎవరైనా తెలిసిపోతుంది అని కూడా చెప్తున్నారు. నిజంగా అలా ఉంటే వెయిట్ చేయండి, ఖచ్చితంగా మీకు కరెక్ట్గా తెలుస్తుంది, ఇవ్వచ్చా మనం ఈ పని చేయొచ్చా లేదా అని. ఆ ఫ్రెండ్స్ పేరండి నిజంగా ఇలాంటి లెటర్స్లో ఉన్నవాళ్ళు తనకి మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఇలా మోసం చేస్తారని తను అనుకోలేదండి. ఆ అక్షరాలు ఏంటి అని అంటే, ఒకటి K అండి, ఇంకొకటి R. ఆ 2 అక్షరాలతో ఉన్న ఫ్రెండ్స్ అండి తనల్ని ఇలా మోసం చేయడం అనేది జరిగింది. చాలామందికి కూడా అండి ఇలాంటి లెటర్స్తో ఉన్నవాళ్ళు మంచి ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్త పడడం అనేది అవసరం. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుంది, ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, సాయిరామ్.